ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు టైం వచ్చిందా? అందుకు భారత్ వేదిక కాబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తుంది. తాను ఛార్జ్ తీసుకున్న వెంటనే యుద్ధం ఆగిపోవాల్సిందే అని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్తో భేటీకి పుతిన్ సైతం ఆసక్తిగా ఉన్నారు. ఫిక్స్ కావాల్సిందల్లా ఈ ఇద్దరు లీడర్లు సమావేశమవ్వడానికి సరైన వేదిక ఒక్కటే. అధికారికంగా ప్రకటించకపోయినా భారత్లోనే ఇద్దరు సమావేశమవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది మన దేశంలో కీలక క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ హాజరవుతారు. ఇక 2025లోనే పుతిన్ భారత్లో పర్యటించాలనే నిర్ణయానికి వచ్చారు. అన్నిటికి మించి 2024లో రష్యా, ఉక్రెయిన్లో మోడీ పర్యటించి శాంతి ప్రతిపాదనలు చేశారు. కాబట్టి ఎలా చూసినా 3 ఏళ్ల యుద్ధం ముగింపునకు భారతే సరైన వేదికగా కనిపిస్తుంది. కానీ జెలెన్స్కీ లేకుండా చర్చలు ఎలా సాధ్యం? అసలు మెలిక అక్కడే ఉంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ పుతిన్ సమావేశానికి రంగం సిద్ధమైందా? టాప్ లీడర్స్ భారత్లో భేటీ కావాలని డిసైడ్ అయ్యారా? యుద్ధభూమిలో శాంతి స్థాపనకు భారత్ కీలకమవుతుందా? యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఇది యుద్ధాల కాలము కాదు. ఎటువంటి సమస్యకైనా చర్చలు మాత్రమే పరిష్కారం. సుమారు 3 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై మోదీ మొదటి నుంచి చెబుతుంది ఇదే. 2022 సమర్ఖండ్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ నుంచి మొన్నటి ఇటలీ G7 సదస్సు వరకు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించిన ప్రతిసారీ చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని చెబుతూ వచ్చారు మోదీ. అంతెందుకు, పుతిన్తో భేటీ అయిన ప్రతి సందర్భంలోనూ కుండ బద్దలు కొట్టినట్టు ఇదే మాట చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ప్రపంచమే రెండుగా చీలిపోయినా, రష్యా ప్రపంచంలోనే అత్యంత మిత్రదేశమే అయినా ఇండియా విధానంలో ఎలాంటి మార్పు లేదు. కానీ అమెరికా, పశ్చిమ దేశాలు ఈ యుద్ధంలో కీవ్ పక్షాన నిలిచి తప్పు చేశాయి. పుతిన్ యుద్ధానికి సిద్ధమయ్యారని తెలిసి అమెరికా మంటల్లో పెట్రోల్ పోసింది. యుద్ధం మొదలైన తర్వాత కానీ తాము చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి రాలేదు ఆ దేశాలకు. ఇప్పుడు తెలిసినా సరిదిద్దుకోలేని పరిస్థితి ఆ దేశాలది. చివరికి ఈ భీకర యుద్ధాన్ని ముగించే బాధ్యతను భారత్ తీసుకుంది. గతేడాది జూలైలో అందుకు తొలి అడుగు పడింది. 2024 జూలైలో ప్రధాని మోదీ మాస్కో వెళ్లారు. ఆ సమయంలో పుతిన్తో కీలక చర్చలు జరిపారు. దీనికి మద్దతివ్వాల్సిన పశ్చిమ దేశాలు ఎప్పట్లానే ఒక చిన్న ఫోటోను అడ్డుపెట్టుకుని రాద్ధాంతం చేశాయి. మాస్కో పర్యటనలో మోదీ పుతిన్ను ఆలింగనం చేసుకోవడాన్ని పశ్చిమ దేశాలు భూతద్దంలో చూశాయి. భారత్ మాస్కో వైపే ఉందనే ముద్ర వేసే ప్రయత్నం చేశాయి. జెలెన్స్కీ సైతం శాంతి చర్చలకు అదో విఘాతంగా అభివర్ణించారు. కానీ యుద్ధం విషయంలో భారత్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. అది పశ్చిమ దేశాలకు తెలియడానికి ఎంతో టైం పట్టలేదు. మాస్కోలో పర్యటించిన కొన్ని రోజుల తర్వాతే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు మోదీ. మాస్కోలో పుతిన్ను ఆత్మీయంగా హత్తుకున్నట్టే జెలెన్స్కీని దగ్గరకు తీసుకుని ఓ పెద్దనగా ఓదార్చారు. అతడి భుజంపై చేయి ఉంచి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి ఉక్రెయిన్తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుని ఆ దేశ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వివరంగా చెప్పాలంటే రష్యాతో ఎంత గొప్ప సంబంధాలున్నా యుద్ధంతో నష్టపోయిన ఉక్రెయిన్ను ఒంటరి కానివ్వబోమని, అన్ని విధాలుగా కీవ్కు అండగా ఉంటామనే బలమైన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత యుద్ధం ముగింపునకు పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేశారు. మోదీ కీవ్ పర్యటనకు ముందు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. యుద్ధం మొదలైన తర్వాత 2 దేశాల్లో పర్యటించిన నేతగా ఇరు దేశాలను శాంతి చర్చల టేబుల్ వద్దకు తీసుకురాగలరా? లేక కీవ్కు సాయంతోనే సరిపెడతారా? లేదంటే రష్యాతో మాట్లాడి యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తానని జెలెన్స్కీకి హామీ ఇస్తారా? వంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రశ్నలన్నింటికీ మోదీ ఇచ్చిన సమాధానం ఒక్కటే: ఇండియా ఎటువైపు కాదు, భారత సిద్ధాంతం తటస్థం కాదు, శాంతి మాత్రమే ఇండియా విధానం, దేశాల మధ్య శాంతి మాత్రమే వారధిగా పనిచేస్తున్న సందేశం ఇచ్చారు. శాంతిని కొనసాగించడం కోసం, చర్చల పరిష్కారానికి దౌత్యం కోసం తాము నిలబడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ సమయమే వచ్చింది. యుద్ధభూమిలో శాంతి స్థాపనకు వారధిగా నిలిచే అవకాశం రాబోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలన్న ఆశలు ఇప్పుడు భారత్తో ముడిపడి ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపివేస్తానని హామీ ఇచ్చారు. దీనికోసం ఆయన వీలైనంత త్వరగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవాలని కోరుతున్నారు. పుతిన్ కూడా ఈ సమావేశానికి తన కోరికను వ్యక్తం చేశారు. అయితే ఈ చారిత్రక సమావేశం ఎక్కడ జరుగుతుందనే ప్రశ్న తలెత్తింది. క్రెమ్లిన్ ఈ సమావేశాన్ని నిర్వహించగల దేశాల జాబితాను సిద్ధం చేస్తుంది. ఇంతలో భారత్ పేరు అత్యంత అనుకూలమైన ఆప్షన్గా కనిపించింది. క్రెమ్లిన్తో సంబంధం ఉన్న చాలా మంది ఈ భేటీ
భారత గడ్డపై విజయవంతమవుతుందని భావిస్తున్నారు. పైగా భారత్ క్వాడ్లో సభ్యత్వం కలిగి ఉంది. త్వరలో జరిగే క్వాడ్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించబోతుంది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు రావాల్సి ఉంది. దీంతో పాటు అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కూడా 2025లో ప్రతిపాదించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాదిలో రష్యా, అమెరికా అధ్యక్షులు భారత్లో పర్యటించనున్నారు. ఇది కాకుండా భారత్ శాంతి కోసం మంచి వేదికగా కనిపిస్తుంది. యుద్ధం విషయంలో భారత్ అనుసరించిన స్వతంత్ర వైఖరి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. నిజానికి డిసెంబర్ 23న స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో రష్యాను సందర్శించినప్పుడు అధ్యక్షుడు పుతిన్ను తన దేశంలో కలవాలని ఆహ్వానించారు. అయితే రష్యా ఈ సమావేశాన్ని సులభతరం చేసే స్నేహపూర్వక దేశం కోసం వెతుకుతుంది. యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కోకు స్నేహితులుగా పరిగణించబడే దేశాలను మాత్రమే సందర్శించారు. వీటిలో చైనా, మంగోలియా, వియత్నాం, బెలారస్, కజకిస్తాన్, ఉత్తర కొరియా ఉన్నాయి. ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమెరికా, రష్యా అధ్యక్షులు తరచుగా యూరోపియన్ దేశాల్లో కలుసుకుంటారు. 2021లో అధ్యక్షుడు బైడెన్, పుతిన్ స్విట్జర్లాండ్లో జెనీవాలో కలుసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ యూరోప్లోని కొన్ని దేశాలకు వెళ్లడం మానుకుంటున్నారు. పైగా మోదీతో ఇటు ట్రంప్, అటు పుతిన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి యుద్ధం ముగింపు చర్చలకు ఇంతకంటే సరైన వేదిక మరొకటి దొరక్కపోవచ్చు. ఒకవేళ ఈ భేటీ భారత్లో జరిగితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే కాకుండా భారత్ దౌత్యపరమైన విశ్వసనీయతను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు క్రెమ్లిన్ అధికారిక నిర్ధారణపై ఉన్నాయి. దీనికోసం భారత్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగి భారత్లో ట్రంప్, పుతిన్ సమావేశమైతే యుద్ధభూమిలో శాంతి దిశగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ లేకుండా శాంతి చర్చలు ఎలా సాధ్యం? అసలు అతడు యుద్ధాన్ని ముగించడానికి అంగీకరిస్తారా అన్నవి అసలు ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రష్యాతో యుద్ధం కొనసాగించాలంటే అందుకు అమెరికా సాయపడితేనే సాధ్యమవుతుంది. కానీ కీవ్కు చేసే సహాయం తాను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొనసాగదని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడో తేల్చేశారు. కాబట్టి మొండిగా ముందుకెళ్తే నష్టపోయేది ఉక్రెయినే. జెలెన్స్కీ ఇప్పటివరకు తన భూభాగాల నుంచి రష్యా సైన్యాన్ని ఉపసంహరించుకుంటేనే చర్చలు సాధ్యమని చెబుతూ వచ్చారు. అంతేకాదు రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. కానీ జనవరి 20 తర్వాత జెలెన్స్కీ ముందు ఎలాంటి ఆప్షన్లు ఉండవు. ట్రంప్ తగ్గమంటే వెనక్కి తగ్గాల్సిందే. కాదని ముందుకెళ్తే పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్కు సాయం చేయవు. రెండు దేశాల యుద్ధం కీలక దశలో ఉంది. ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యాన్ని పుతిన్ ఉపసంహరించుకుంటేనే ఆయనతో చర్చలు సాధ్యమని జెలెన్స్కీ ఇన్నాళ్లు పట్టుబట్టి కూర్చున్నారు. కానీ 2.5 ఉక్రెయిన్కు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు చేస్తున్న సాయం క్రమంగా తగ్గుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావుడిలో ఉంది. ఆ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే పర్లేదు, ట్రంప్ గెలిస్తే సమస్య ఎంత? ఈ విషయం తెలుసు కాబట్టి జెలెన్స్కీ ఒకంత తగ్గి ఎలాంటి షరతులు పెట్టకుండా తాను చర్చలకు సిద్ధమనే సంకేతాలిచ్చారు. అలాగే కొంతకాలం తమ భూభాగంలో మాత్రమే జరుగుతున్న యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లారు. అక్కడికి తన సేనలను పంపించి కర్స్క్లో 90% భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. శాంతికి సిద్ధమంటూనే దాడులకు భయపడడం, ప్రతిదాడులకు సిద్ధమనే విషయాన్ని పుతిన్కు అర్థమయ్యేలా చెప్పడం జెలెన్స్కీ లక్ష్యం. అంతేకాదు శాంతి చర్చలంటూ జరిగితే మీరు ఆక్రమించుకున్న భూభాగాలను మాకిస్తే మీ భూభాగాలను మీకిస్తామని బేరం పెట్టొచ్చనేది అతడి వ్యూహం. ఇలాంటి కీలకమైన సమయంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం, అక్కడి చర్చల ప్రస్తావన చేయడంతో ఆ దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు మోదీ కీవ్ పర్యటన తొలి అడుగు కావచ్చు. ఐక్యరాజ్య సమితి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మోదీ పర్యటన శాంతి నెలకొల్పేందుకు పనిచేస్తుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనీ గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. అదే నిజమైతే భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే అవుతుంది.